Audio Jungle. Audio Jungle. ఖండించండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను. ఖండించండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి. ఖండించండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను. ఖండించండి పాలస్తీనాపై. శాంతి చేకూరాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, సామ్రాజ్యవాదుల కుట్రల్ని భగ్నం చేయాలని కార్యకర్తల మీటింగ్ ఉంది. సిఐటి కార్యకర్తలు కూడా అండతో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ దాడుల్లో అనేక మంది నిరాశ్రయటం కాక నాకు లక్షలాది మంది, దాదాపుగా సుమారు 1,00,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దాడుల్లో అమాయకులైనటువంటి ప్రజలతో పాటు మహిళలు, పసిపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి అమెరికా ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితుల కోసం ఇది కుట్ర పన్నుతుంది. మరి దీన్ని మన ఇండియా ప్రతినిధిగా నరేంద్ర మోడీ జోక్యం కల్పించుకొని ఈ శాంతికి మార్గం సుగమనం చేయాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అమెరికా చెప్పుచేతలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశంలో తయారైనటువంటి డ్రోన్లు కూడా ఆ పాలస్తీనా మీద దాడులకి ఉపయోగించడం అంటే సిగ్గుచెట్టుగా మనం భావించాలి. మరి భవిష్యత్తులో ఇట్లాంటి యుద్ధాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు మంగళగిరిలో కూడా ఈ కొవ్వొత్తి ర్యాలీ ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి అధ్యక్షులకి విప్లవందనాలు తెలుసుకుంటాం. సభకు అధ్యక్షుడు మన బాలకృష్ణ గారికి, వేదించినటువంటి వామపక్ష నాయకులందరికీ కూడా పేరు కార్యక్రమానికి అందరికీ పేరు ధన్యవాదాలు ఇస్తూ మనం చూస్తున్నాం. గత సంవత్సరం 23/7 సెప్టెంబర్ 2వ తారీఖున పాలస్తీనా పైన గాజు పట్టణం పైన ఆ రోజు ఇజ్రాయెల్ ప్రభుత్వం దాడి చేసి అనేటువంటి మరణకాండ 42,000 మందిని మరి ఒక్క పట్టణం మీదే అటువంటి దాడి చేయడం వల్ల 2 మంది చనిపోవడానికి కారణమైంది. ఈరోజు ఆ దినాన్ని నిరసనగా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎంత దారుణం అంటే చిన్నపిల్లలు, మహిళలను కూడా చూడకుండా ఇలా మరణకాండ కొనసాగుతుంది. మరి అమెరికన్ యొక్క సామ్రాజ్యవాదానికి వీరి కోసమే ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నటువంటి దాఖలు మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా ఆయుధాలను సప్లై చేస్తూ మరి పాలస్తీనా దేశాన్ని రూపుమాపాలి, అసలు ఆ దేశాన్ని లేకుండా చేయాలి ఈ ప్రపంచ పటంలో అనే ఒక ఆలోచనతో ఈ దాడులు చేస్తున్నాయి. తన్నిటి కూడా సామ్రాజ్యవాదుల దీని యొక్క నిదర్శనమే అని మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచ శాంతి చేయాలని చెప్పి ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపమని చెప్తే కూడా ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆపకుండా ఈరోజు 5 లక్షల మంది సైన్యాన్ని, అమెరికన్, బ్రిటన్, యూరోపియన్ సైన్యాన్ని దించి ఈరోజు ఇజ్రాయెల్ ఉన్నటువంటి పాలస్తీనా ఉన్నటువంటి 20 లక్షల మంది జనాభాని లేకుండా చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి మరణకాండని ప్రపంచవ్యాప్తంగా అందరూ నిరసనలతో విధంగా వివిధ సభలు పెట్టి తెలియజేస్తున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వాలకి, ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యానికి కనిపు కలగట్లేదు. మనందరూ కూడా మేల్కొనాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మరణకాండని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయినా కానీ అమెరికన్ సామ్రాజ్యవాదులు భాగమే ఈరోజు ఈ జరగడానికి కారణం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి మన ప్రధాని కూడా దీని మీద నోరెత్తని పరిస్థితి కనిపిస్తుందంటే ఈరోజు మరి
పాకిస్తాన్నే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఉగ్రవాదులుగా చూపించే ధోరణి జరుగుతుంది తప్పితే అక్కడ జరుగుతున్నటువంటి మానకాండని ప్రపంచానికి తెలియజేయట్లేదు. దీనికోసం ప్రపంచంలో ప్రజలందరూ గమనించాలి, ఈ మానకాండని తీవ్రంగా ఖండించాలని, ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి మన భారతీయులు మనందరం కూడా ప్రపంచంలో శాంతి కోరుకోవాలి, ఎక్కడైనా కూడా శాంతి ఉండాలని చెప్పి కోరుకునేలో మన ఫస్ట్ను అటువంటి మనం ఈరోజు మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ ధర్మకాండని ఆపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి పాకిస్తాన్ని యొక్క మరి అక్కడ జరుగుతున్నటువంటి చిన్నపిల్ల ఈరోజు మనం పాలస్తీనాకి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి మద్దతుగా పాలస్తీనాకి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే మనం ఈరోజు వామపక్షాల నాయకత్వాన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రెండు, ఈరోజు ప్రపంచంలో ప్రపంచ శాంతి కావాలా లేదా సామ్రాజ్యవాదం కావాలనేటిది ఒక గందరగోళ స్థితిలో దేశం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అమెరికా వాళ్ళు కావాలని చెప్పేసి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి పాలస్తీనా మీద దాడికి వాళ్ళు ఊతవిస్తూ ఉన్నారు. ఇది కాక కొనసాగితే ఈరోజు అనేక దేశాల మీద దాడులు జరగడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని ప్రపంచమంతా వ్యతిరేకించి ఉగ్రవాదులు అనే పేరుతోటి పాలస్తీనా మీద దాడి జరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజలు కొన్ని వేల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికే క్షతగాత్రులయ్యారు అని ఆ రకమైన దాడిని కొనసాగిస్తే ఆ దేశం కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కనుక దేశవ్యాప్తంగా వామపక్షాలు పాకిస్తాన్కి సంఘీభావంగా మేము ఉన్నాం అని చెప్పేసి వామపక్షాలు ముందుకొచ్చి ఈరోజు సంఘీభావ ప్రదర్శనలు, ధర్నాలు, శాంతియుత ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అదేదో దేశం కదా, ఎక్కడో జరుగుతూ ఉంది, వీళ్ళేంటి మంగళగిరిలో సభ చెప్పారు, అక్కడేడో పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే మనకేంటి అనేటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది మన ప్రజల్లో. కానీ రేపు పాకిస్తాన్ అయింది, రేపు ఇంకో దేశం అయింది, ఇంకో దేశం అయింది. అమెరికా కావాలని చెప్పేసి ఏదైతే చిన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద దాడి చేస్తూ తన యజ్ఞం ప్రారంభించింది. ప్రజలు కనుక దీన్ని వ్యతిరేకించకపోతే అది ఎక్కడికైనా వెళ్ళేంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే వామపక్షాలు ఈరోజు మనం పాకిస్తాన్కి అనుకూలంగా ఈరోజు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో దాని కనుక ఎదురు నిలబడకపోతే అనేక దేశాలు కూడా ఈరోజు రూపురేఖ లేకుండా అవడానికి ఆస్కారం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలుపునిచ్చినాయి. దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు కార్యక్రమం కూడా ముగుస్తూ ఉంది. మనం పాత బస్ స్టాండ్ దగ్గర అంటే 10 నిమిషాలే ఉంటుంది ఈ కార్యక్రమం. పరిస్థితులు వస్తున్నాయి, తప్పనిసరిగా ఈ యుద్ధానికి ముగింపు పలకండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తే దాని మీద అమెరికా వీటో ప్రకటించి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇవాళ అమెరికా యుద్ధాన్ని కోరుకుంటా ఉంది, ప్రపంచ శాంతిని కోరుకోవట్లేదు, ప్రజల్ని సంహరించడాన్ని కోరుకుంటా ఉంది. మరి ప్రపంచ శాంతి కోసం యుద్ధోన్మాదులకి తగిన పాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున వామపక్షాలుగా మనందరి మీద ఉంది. అలాంటి సందర్భంలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలన్నీ కూడా ఈ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్లకి సంఘీభావం తెలియజేయాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా సభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా హాజరైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తూ, రాబోతున్నటువంటి కాలంలో అమెరికన్ సామ్రాజ్యవాదం, బ్రిటన్ సామ్రాజ్యవాదం, ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలు పన్నుతున్నటువంటి కుట్రల్లో ఈ ప్రపంచ ప్రజానీకం అంతా నలిగిపోతారు. కాబట్టి మన బాధ్యతగా ఈ ప్రపంచ శాంతిని కాపాడాల్సినటువంటి